8.41 లక్షల హెక్టార్ల నుండి 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం. సాగునీరు, సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేస్తాం. ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్స్ కనెక్టివిటీ పెంచుతాం. అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 303 మండలాల పరిధిలో 200 పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటెగ్రేషన్, మొత్తం వాల్యూ చైన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల్ని అమలు చేయడం వంటి ప్రణాళికలో భాగం. ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా 9 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది. రాయలసీమ పేరు చెప్తే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినపడదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 30,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనల్ని సమర్పిస్తున్నాం. అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకి ఒక విషయం గుర్తు చేయదలుచుకుంటున్నాను. మాకు 9.74 లక్షల కోట్ల రూపాయలని అప్పు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే. మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మేము మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. కానీ ఈ రోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకత వ్యయంలోకే వెళ్తోంది. అది రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల చేతుల్లోకి వెళ్తోంది. గత ప్రభుత్వ నిర్వాకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోంది. ఖర్చులు తగ్గించుకొని, వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణం చేస్తోంది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం. మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటిది సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు, పునరుద్ధరించే ప్రతి కాలువ, సాగునీరందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది. వాతావరణ మార్పులు, వర్షపాతంలో అనూహ్యమైనటువంటి హెచ్చుతగ్గులు వంటివి ఋతుపవనాలపై పూర్తిగా భరోసా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. అందుకే నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం. కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు. భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం. గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాల్ని అర్థం చేసుకోలేదు. బిల్లులు చెల్లించకపోవడం, అధ్వాన్న నిర్వహణ వల్ల సాగునీటి ప్రాజెక్టులు